తెలుగుదేశం పార్టీని డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించి 43 సంవత్సరాలు దాటి 44వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఎందుకంటే ఈ 43 సంవత్సరాల లోపల మనం తెలుగు జాతి యొక్క పౌరుషం, తెలుగు జాతి యొక్క సంఘటిత స్వభావాన్ని భారతదేశం మొత్తం కూడా చాటి చెప్పడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీని డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క మంచి ముహూర్తం అంటే ఈరోజు 1982లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దినాభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా ఒక ఆదర్శం నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ దినాభివృద్ధి చెందుతూ ఎదుటి పార్టీని వాళ్ళ యొక్క మెజారిటీను తగ్గించి ఈరోజు అదే స్థాయిలో నిలబడడం జరిగింది. కావున ఈ యొక్క సంక్షేమ పథకాలు మొత్తం కూడా డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినవే. అవే పథకాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. తద్వారా వచ్చినటువంటి పార్టీలు కూడా కొనసాగడం జరిగింది. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్లు ప్రవేశపెట్టింది, తర్వాత గృహ నిర్మాణాలను ప్రవేశపెట్టింది, 2 రూపాయలకు కేజీ బియ్యం ప్రవేశపెట్టింది, తర్వాత ఎన్టీఆర్ వస్త్ర అంటే జాంత వస్త్రాలను ఖాదీ వస్త్రాలను కూడా ప్రవేశపెట్టింది డాక్టర్ ఎన్టీఆర్. కాబట్టి ఆయన స్థాపించిన పార్టీని ఇంకా చేజారకుండా దినాభివృద్ధి చెందుతూ అయ్యే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేడుకుంటున్నాం. చాలా పవిత్రమైన రోజు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా మన తెలుగుదేశం పార్టీ యొక్క ఖ్యాతి విశ్వవిఖ్యాత మన దేశమంతా వ్యాపించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలైంది. ప్రతిరోజు ప్రతినిత్యం కార్యకర్తలు, నాయకులు దీన్ని వెన్నట్టి ఉండి పునాదులు బలంగా ఉన్నటువంటి పార్టీ ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. ముఖ్యంగా ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు పోయినా తెలుగుదేశం పార్టీ యొక్క స్థానం సుస్థిరం. దీన్ని ఎవరు కదిలించలేరు. దీని యొక్క పునాదులు ఆ విధంగా బలంగా ఉన్నాయి. కార్యకర్తల అండదండలతోటి, నాయకుల యొక్క అండదండలతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుస్థిరమైనటువంటి పరిపాలన, సుస్థిరమైనటువంటి అభివృద్ధి అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీని ఈరోజు నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా మన ఇన్ఛార్జి వర్యులు గూడూరి ఎలక్షన్ బాబు గారు మన ప్రాంతానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీలో అందరూ ఐక్యంగా కలిసిమెలిసి దీని యొక్క రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధికి, అదేవిధంగా పార్టీ యొక్క సుస్థిర స్థానానికి మనము కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే 4 సంవత్సరాల్లో మనము పేదలకు, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ద్వారా హితోధికమైనటువంటి అభివృద్ధిని మనము అందించి ఆ విధంగా మన యొక్క తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం.